సుప్రియ మైటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏసీబీకి చిక్కిన పంచాయతీ అధికారి 55,000 లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన అధికారి. మానవత్వం ఉదారతను చాటిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి. ఫిరంగిపురం కొండవీడు రహదారిలో ప్రమాదానికి గురైన వారిని ఆసుపత్రికి తరలించిన శాసనసభ్యురాలు. మెరుగైన చికిత్స అందించాలి అని వైద్యులకు ఆదేశం. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద గాంధీజీ విగ్రహం ముందు దీక్ష చేపట్టిన రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి. ప్రకాశం జిల్లా ఒంగోలు ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. 50,000 లంచం తీసుకుంటూ పంచాయతీ అధికారి అడ్డంగా దొరికిపోయాడు. కొత్తపట్నం మండలం కే పల్లెపాలెం పంచాయతీ సెక్రటరీ సంపత్ కుమార్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. పని చేసి పెట్టేందుకు బాధితుడి నుండి భారీగా లంచం డిమాండ్ చేసిన సంపత్ కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీపీ డీఎస్పీ బృందం కార్యాలయంలో సోదాలు కొనసాగించింది. అవినీతికి పాల్పడితే ఉపేక్షించేదే లేదని, ప్రజలు నేరుగా ఫిర్యాదులు చేయాలి అని ఏసీబీ అధికారులు సూచించారు. జంధ్యాల సంపత్ కుమార్ ఈయన బీడీఎస్ చేశాడు. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడలో బీడీఎస్ చేసినాడు. 2019 సంవత్సరంలో ఏపీపీఎస్సీ ద్వారా సెక్రటరీగా గ్రేడ్ 4 నియమితులైనాడు. ఈయన సర్వీసులో గతంలో బల్లికురవ అద్దంకిలో పనిచేసినాడు. ప్రస్తుతము కేపల్లెపాలెము పంచాయతీ సెక్రటరీ పనిచేస్తూ కొత్తపట్నానికి ఇన్ఛార్జిగా కూడా ఉంటున్నాడు. గత సంవత్సరము జాజుల జ్వాలారాం అనే వ్యక్తి ఈ డంకంతోర కాలనీ ఉంది, ఎస్టీ కాలనీ. ఈ ఎస్టీ కాలనీలో శ్మశాన వాటికి సంబంధించి ఈ కాంపౌండ్ వాల్ నిర్మించడానికి కాంట్రాక్ట్ వర్క్ చేశాడు. ఆ కాంట్రాక్ట్ వర్క్ బిల్స్ చేయడానికని ఈ పంచాయతీ సెక్రటరీ గారు అయినటువంటి సంపత్ కుమార్ గారు 55,000 రూపాయలు లంచం డిమాండ్ చేయగా ఈరోజు ఏసీబీ అఫీషియల్స్ అతను లంచం తీసుకుంటుండగా పట్టుకొని అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సార్ సుమారు అంటే ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చారు సార్ సమాచారం? అవును, అతని ఫిర్యాదు మేరకే ఈరోజు అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంటే లంచం పట్టుకున్నాం. సార్ ఇప్పుడు బంధువులకు సంబంధించిన సోదాలు అవసరమే చేస్తాం సార్. ఇంతకుముందు కూడా ఎవరైనా డిమాండ్ చేశారా సార్? ఇట్లాంటివి ఏమైనా నిలిచిపెట్టింది సార్? లేదు, ఇప్పటికైతే లేదు. మన గ్రానైట్ సంబంధించింది మైనింగ్ దాని సర్వేకి సంబంధించిన సమాచారం లేదు సార్. అంటే ఎంతవరకు చిక్కింది, ఎంతవరకు ఉన్నది ఇంకా సెర్చ్ చేసి కొన్ని చోట్ల చేస్తా ఉన్నాం దానికి సంబంధించి. అంటే విజయవాడ తీసుకెళ్ళారు అనే సమాచారం సార్. అవును, ఈరోజు కూడా కొన్ని చోట్ల సెర్చ్ చేస్తున్నాం లాకర్స్ వాటికి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి మరోసారి తన ఉదారతను మానవత్వాన్ని చాటుకున్నారు. కొండవీడులో జరుగుతున్న ఉత్సవాలకు హాజరై అనంతరం తిరుగు ప్రయాణంలో ఉండగా ఫిరంగిపురం కొండవీడు మధ్య రహదారిలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న 3 వ్యక్తులు ప్రమాదానికి గురై కారును ఢీకొని తీవ్రంగా గాయపడిన విషయాన్ని గల్లా మాధవి గమనించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆలస్యం చేయకుండా క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. రక్తస్రావంతో బాధపడుతున్న వారిని తక్షణమే తన సొంత వాహనంలో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న వెంటనే అక్కడ గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి అని వైద్యులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి అని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో రాజమండ్రి గోకవరం బస్టాండ్ సమీపంలో గాంధీజీ విగ్రహం వద్ద ఆయన నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం కోట్లాది రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, వాటి వల్ల విద్యా సంస్థలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను చెల్లించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు 9 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వాలి. గత ప్రభుత్వ 5లో 3, ఇప్పుడు ప్రభుత్వ హయాంలో 6, మొత్తం 9 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ 9 ఇన్స్టాల్మెంట్లు కలిసి 6,500 కోట్ల రూపాయలు కాలేజీ మేనేజ్మెంట్స్ కి మన రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉంది. మరి దీనివల్ల చాలా కాలేజీలు అసలు రన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు.
వాళ్ళు అప్పులు చేసి, కొంతమంది అయితే భార్య పుస్తకాలు కూడా తాకట్లు పెట్టి డబ్బులు పట్టుకొచ్చి స్టాఫ్ కి జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక్క నెల జీతం రాకపోతే చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు గత 2.5 సంవత్సరాలుగా నానా కష్టాలు పడి ఏదో రకంగా కాలేజీలు రన్ చేయాలనే ఉద్దేశంతో అప్పులు చేసి మరి కాలేజీలు రన్ చేస్తున్నారు. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు తల్లి అకౌంట్లో వేసేవారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి డైరెక్ట్ కాలేజీ అకౌంట్లు వేస్తానని చెప్పారు, కానీ ఏ కాలేజీ అకౌంట్ లో కూడా డబ్బు వేసిన పరిస్థితులు లేవు. ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది, 2 అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి, కానీ ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం వేయట్లేదు. అందరూ కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే కాలేజీ మేనేజ్మెంట్స్ అందరూ కూడా మరి ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాకపోతే మరి వెళ్ళి తాడేపల్లి అమరావతి సెక్రటరియట్ దగ్గర ఆత్మహత్యలు చేసేసుకుందామని ఒక నిర్ణయానికి కూడా వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ మన రాష్ట్రంలో ఉన్న కాలేజీలందరూ కూడా ఆ పరిస్థితుల్లో ఉన్నారు. మరి పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒకవైపునేమో ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, రెండో వైపునేమో డిగ్రీలు పాస్ అయిపోయారు, సర్టిఫికెట్లు ఏమో లేవు, సర్టిఫికెట్లు కాలేజీ వాళ్ళు ఇవ్వట్లేదు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ వాళ్ళు మరి వాళ్ళు ఏ ఉద్యోగానికి వెళ్ళడానికి వీల్లేదు. డిగ్రీ చదివి ఫస్ట్ ర్యాంకుల్లో పాస్ అయ్యి ఏమీ లేకుండా అతి దేన పరిస్థితుల్లో ఈ పశువులు, ఈ బంగారు కొట్టులను, అలాగే ఈ వస్త్ర దుకాణాలు, వీటిలోను, ఈ షాపింగ్ మాల్స్ లోను సేల్స్ గర్ల్స్ గా, సేల్స్ బాయ్ గా పనిచేసి దుర్భరమైనటువంటి జీవితాన్ని వీళ్ళు గడపడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటారు అనేది మన లోకేష్ బాబు గారు చెప్పాలి. చాలా సార్లు చెప్పారు. మొన్న కూడా నేను డిసెంబర్ నెలలో మన ఆదికవి నంద యూనివర్సిటీ బిల్డింగ్స్ ఓపెన్ చేయడానికి వస్తే లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా చాలా ఇబ్బందులు పడతారు కాలేజీ వాళ్ళందరూ, మీరు దయించి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే డిసెంబర్ నెలాఖరు కల్లా ఫీజు రియంబర్స్మెంట్ నేను రిలీజ్ చేస్తానని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది. డిసెంబర్ అయిపోయింది. తర్వాత వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్సీలు వెళ్ళి అడిగితే సంక్రాంతి పండగ ఇస్తానన్నాడు. సంక్రాంతి పండగ వెళ్ళిపోయింది, జనవరి వెళ్ళిపోయింది, ఫిబ్రవరి కూడా వచ్చేసింది. మరి ఉగాది కూడా వచ్చేస్తుందేమో ఆశ్చర్యంగా ఉంది. ఈ రకమైన పరిస్థితుల్లో కాలేజీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు దయించి కాలేజీలకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ 6,500 కోట్లు కాకపోయినా కనీసం 3,500 కోట్లు ఎంతో కొంత రిలీజ్ చేస్తే కొంత రిలీఫ్ గా ఉంటది. కాబట్టి మీరు తక్షణం మరి ఈ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ కనుక మీరు ఈ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోతే మరి ఏదైతే ఈవేళ నేను నిరాహార దీక్ష చేస్తున్నానో అది నిరాహార దీక్షగా త్వరలోనే ప్రారంభించి నిరాహార దీక్ష చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఏపీ రాజధాని అమరావతిలో నిర్వహించిన క్వాంటమ్ ర్యాలీ హ్యాక్థాన్ లో గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్న విద్యార్థులను కళాశాల యాజమాన్య ప్రతినిధులు అభినందించారు. విద్యార్థి బృందం అందుకున్న 30,000 నగదు బహుమతి చెక్కును ప్రదర్శించారు. విద్యార్థుల ప్రతిభను కళాశాల చైర్మన్ ఎన్ శేషారెడ్డి, సెక్రటరీ ఎన్ సుగుణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ బిఈవి ఎల్ నాయుడు కొనియాడారు. కాగా కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ ఎం సత్యప్రకాష్, పి ప్రదీప్ కుమార్, నార్త్ ఆంధ్ర రీజనల్ మేనేజర్ పి రామకృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఆర్వీఆర్ పాత్రుడు మాట్లాడుతూ ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థుల కృషిని ప్రశంసించారు. విద్యార్థుల నూతన ఆలోచనలు మరియు సమిష్టి తత్వానికి ఈ విజయం ఓ నిదర్శనమని కళాశాల ఎన్డీఓ వాణి, సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో మన స్టూడెంట్స్కి ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడం అనేది అది నిజంగా ఆదిత్య విద్యా సంస్థలకి, మా స్టూడెంట్స్కి గొప్పగా గర్వించదగ్గ విషయం అది. ఎందుకంటే అక్కడ ఐఐటి స్టూడెంట్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంతమంది స్టూడెంట్స్ ఉండగా కూడా ఒక డిగ్రీ లెవెల్లో స్టూడెంట్ ఏకతాన్ పార్టిసిపేట్ చేయడం కాకుండా క్వాంటమ్ వ్యాలీ ఏకతాన్లో ద్వితీయ స్థానం సాధించడం అనేది నిజంగా చెప్పుకోదగ్గ గర్వకారమైన విషయం అది మా ఆదిత్య గాజువాక క్యాంపస్కి. అలాగే ఇలాంటి కార్యక్రమాల్లో మా విద్యార్థులు ముందుండడానికి కారణమైన మా విజనరీ లీడర్ చైర్మన్ సార్ శాస్త్రరెడ్డి గారు కానీ, అలాగే సెక్రటరీ మేడం గారు కానీ,
అలాగే బీవీఎల్ నాయుడు సార్ కానీ వాళ్ళ యొక్క సూచనల మేరకు వాళ్ళ విజన్ బేస్ చేసుకొని ముందుకు వెళ్ళడం వల్ల మాత్రం ఇలాంటివి సాధిస్తున్నాం. అది ఒకటే కాకుండా 7వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది శంకుస్థాపన చేయడం జరిగింది. అలాంటి కార్యక్రమానికి మా గాజువాక స్టూడెంట్స్ వెళ్ళి అటెండ్ అవ్వడం, అలాగే ముఖ్యమంత్రి గారి చేతుల గారి మీదుగా నారా లోకేష్ గారు కానీ, కేంద్ర మినిస్టర్ జిందా సార్ దగ్గర నుంచి కానీ 30,000 క్యాష్ ప్రైజ్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇలాంటివన్నీ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆదిత్యలో వన్స్ స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత ఆదిత్య అంటేనే డిగ్రీ కాదు, ఆదిత్య అంటేనే ప్లేస్మెంట్స్. అంటే ముందు ఒకటి ఉండేదండి, ఓన్లీ బీటెక్ స్టూడెంట్స్కే క్యాంపస్ జాబ్లు వస్తేనే ఉన్న నానుడి నుంచి, ఉన్న అపోహ నుంచి డిగ్రీ స్టూడెంట్స్ కూడా క్యాంపస్ జాబ్ కొట్టగలరు, ఎంఎన్సీలో ప్లేస్ అవ్వగలరు అనేది నిరూపించారు. అది మా శాస్త్రారెడ్డి గారి యొక్క లాంగ్ విజన్ వల్ల. బట్ ఈరోజు ఒక జాబ్సే కాదు, ఎలాంటి ఏకతాన్ కాంపిటీషన్ పెట్టినా కూడా ఆదిత్య డిగ్రీ స్టూడెంట్స్ ముందుంటారని నిరూపించారు. ఇలాంటి కార్యక్రమాల్లో ముందు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వన్స్ ఆదిత్యలో జాయిన్ అయిన తర్వాత మొదటి రోజు నుంచే సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తామండి. అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంటారు. అంటే మనం ఒక స్టూడెంట్ డిగ్రీ అయిన తర్వాత డిగ్రీ పట్టాతో పాటు ప్లేస్మెంట్స్తో వెళ్ళాలి. అది కూడా ఎంఎన్సీస్ అండి, మల్టీనేషనల్ కంపెనీస్. అంటే ఈవెన్ చాలా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ప్లేస్మెంట్స్ లేని తరుణంలో తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో రాజనగరం జిల్లా పరిషత్ హైస్కూల్లో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. వికాస మరియు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో సుమారు 60 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. మొత్తం 3,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే బృహత్తర ప్రణాళికగా ఈ జాబ్ మేళా ఉండనుంది అని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. ఒక అద్భుతమైనటువంటి వెపన్ లాంటి శక్తివంతమైనటువంటి వ్యక్తులు అనే దానికి ఒక నిదర్శనం. మనకి ఇద్దరు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడంలో మనకు సహకరించినటువంటి పీడీ వికాస వారికి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే జాబ్ మేళా అనేసరికి జనరల్గా ఏదో 4 కంపెనీలు, అలాగే ఏదో అడావిడి చేసి మన ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చాయి, క్వాలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ రాలేదని కంపెనీ వాళ్ళు, అలాగే మేము వెళితే ఉద్యోగం ఇవ్వలేదని అన్ఎంప్లాయీస్ మాట్లాడుకోవడం ఎప్పుడు జరుగుతుంది. అలాంటి జాబ్ మేళాలు నాకు వద్దు. లేట్ అయినా కాస్త స్ట్రాంగ్ గా పెట్టాలి. నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించాలి అని అంటే కనీసం 30-40 కంపెనీలైనా రావాలి, అందులో ఉద్యోగాలు రావాలని చెప్పి ప్రతిసారి పీడీ వికాసం వారికి, స్కిల్ డెవలప్మెంట్ వారికి చెప్తూ ఏదైతే నన్ను అప్రోచ్ అయ్యారో కంపెనీలందరికీ కూడా మనం తెలియజేసుకుంటూ వచ్చాం. కానీ ఇది మొదటి ఆరంభం. మొదటి ఆరంభం గురించి బాలారిష్టాలు ఉంటాయి. ఎంత కష్టపడినా చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ఈసారి ఇంత అద్భుతంగా మనం చేయగలుగుతున్నాము అని అంటే నెక్స్ట్ 2 months లో బ్రహ్మాండమైనటువంటిది మన జాబ్ మేళా పెట్టబోతున్నాం. ఆ జాబ్ మేళా ఎలా ఉండబోతుంది అని అంటే రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డ్ రాసే విధంగా కంపెనీలన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీలు, పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ కంపెనీలు, అదేవిధంగా మన కంట్రీ వైడ్ ఏదైతే కంపెనీలు ఉన్నాయో జీవీఎంసీ 64వ వార్డు యారాడ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ ఫేర్వెల్ పార్టీ మరియు స్కూల్ యాన్యువల్ డే కార్యక్రమాన్ని స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు నట్టి అప్పారావు మరియు సహా ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డ్రీమ్స్ ఐఐటి నీట్ అకాడమీ చైర్మన్ గోరిపూటి శివ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రతి విద్యార్థి తమ యొక్క జీవిత ప్రణాళికను ఎలా రూపొందించుకోవాలి అనే అంశాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కుప్పిలి శ్రీనివాసరావు, ఎస్సి మోహన్ కుమార్, సత్యకుమార్, గొంపాల నాగభూషణరావు, విజయవల్లి, సుధారాణి, రావుతు సత్యవతి, శంకరాబు, మంగమ్మ, ఎలిపిల్లి దేవి, భారతి, నందిని, ఆనందరాజు, స్కూల్ చైర్మన్ రెడ్డి, మంగా స్కూల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
భారతదేశంలో అతిపెద్ద సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ తన 17వ బ్రాంచ్ను గాజువాకలో ప్రారంభించింది. సంస్థ సీఈఓ ఇమ్మడి సునీత మరియు చైర్మన్ ఇమ్మడి రమేష్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మేనేజింగ్ డైరెక్టర్లు ఇమ్మడి రాకేష్, ఇమ్మడి జాబిల్లి, ఇమ్మడి రాజేష్, ఇమ్మడి మౌనిక, ఫ్రాంచైజ్ పార్ట్నర్లు కొల్లి వంశీ, కొల్లి పూజిత తదితరులు మాట్లాడారు. అద్భుతమైన వెండి ఆభరణాలకు దేశంలోని అగ్రగామి గమ్యస్థానంగా ఇమ్మడి స్థానాన్ని పునరుద్ఘాటిస్తుంది అని, అత్యుత్తమ హస్తకళ మరియు సృజనాత్మకకు ప్రసిద్ధి చెందిన బ్రాండ్ సంప్రదాయం మరియు ఆధునికతను మిళితం చేసే డిజైన్లతో బ్రైడల్ సిల్వర్ జ్యువెలరీలో ప్రత్యేకత కలిగి ఉందన్నారు. సో ఈ బిజినెస్ హబ్ లో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అలాగే ప్రీమియం సెగ్మెంట్ ని అందరికీ ట్యాకిల్ చేస్తూ ఉండటానికి గోల్డ్ కి రెప్లికాగా మేము సిల్వర్ జ్యువెలరీ అనేది స్టార్ట్ చేస్తున్నాము. దిస్ ఇస్ ఎ ప్రీమియం బ్రాండ్. ఆల్రెడీ 16 స్టోర్స్ ఉంది, 17th స్టోర్ ఓపెన్ చేస్తున్నాము. హోప్ఫుల్లీ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ అబౌట్ 40 పీపుల్ ఓవర్ హియర్. సో మా బిజినెస్ ఇట్లాగే సక్సెస్ఫుల్ గా జరగడానికి కస్టమర్ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Actual Rakesh Immadi, I'm the managing director of Immadi Silver Jewelry, and very heartful thank for each and every customer for supporting Immadi. 2021 andi manam first branch Panjagud lo open chesamu. Immadi is the first brand in the market to come up with silver jewelry anamata. మనకి ఎక్స్క్లూజివ్ ఏది ఎక్స్పీరియన్స్ గోల్డ్ కారియర్స్ తోని మనం క్రాఫ్ట్ చేపిస్తాం అనమాట. సో మన జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ ఏదైతే చూస్తున్నారో మన గోల్డ్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ పక్కన పెడితే ఇవి ఆల్మోస్ట్ మ్యాచ్ టు గోల్డ్ జ్యువెలరీ అనమాట. అంతేకాకుండా మన యూనిక్ డిజైన్స్, మన గోల్డ్ లో ఏదైతే ఐటమ్ దొరుకుతుంది, ఏది డైమండ్ కలెక్షన్ అని చెప్పి, విక్టోరియన్ కలెక్షన్ అని చెప్పి, ప్రతి ఒక్క కలెక్షన్ మన గోల్డ్ లో దొరికే ప్రతి ఒక్క కలెక్షన్ మన సిల్వర్ జ్యువెలరీ దొరుకుతుంది అనమాట. అంటే మన వెడ్డింగ్స్ కానీ, ఎనీ అకేషన్, ఎనీ ఫెస్టివల్ కానీ, ప్రతి దానికి ఈవెంట్ తగ్గట్టు మనకి ప్రతి టాప్ టు బాటమ్ జ్యువెలరీ మ్యాచ్ చేసినట్టు మన దగ్గర ఉంటుంది. అండ్ విత్ ఇన్ 4.5 years లో మనం 17 స్టోర్స్ ఓపెన్ చేసాం. ఇవాళ 17th స్టోర్ అండ్ కమింగ్ 13th మనం తిరుపతిలో కూడా రాబోతున్నాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్స్ ఫర్ సపోర్టింగ్ ఇమ్మడి. అండ్ నెక్స్ట్ విత్ ఇన్ 5 years లో 100 స్టోర్స్ రీచ్ అవ్వాలని చెప్పి టార్గెట్ తో వెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ రమేష్ ఇమ్మడి, ఇమ్మడి గ్రూప్ ఫౌండర్ చైర్మన్ అండి. ఈరోజు గాజువాకలో మన 17వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనము 2021లో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేసి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బొడ్డు వెంకటరమణ చౌదరిని నియమించిన రాజమండ్రి చెరుకూరి కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకార మహోత్సవం అతి భారీగా జరిగింది. ముందుగా వెంకటరమణ చౌదరి భారీ ర్యాలీతో కళ్యాణ మండపానికి చేరుకున్నారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు విచ్చేశారు. వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో 42 మంది జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన ప్రాణం ఉన్నంత వరకు పార్టీ కోసమే కష్టపడతానని, తనకి అవకాశం కల్పించినందుకు పార్టీకి రుణపడి ఉంటాను అని చెప్పారు. ఈ నూతన కార్యవర్గం ఏర్పాటుకి చాలా సుదీర్ఘ ప్రక్రియ జరిగింది, మీ అందరికీ తెలియాలి. ముందుగా ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి మంత్రివర్యులు కె పార్థసారథి గారు, ప్రతిపాటి పుల్లారావు గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు ఇచ్చేసి ఉన్నటువంటి సీనియర్ నాయకులందరి అభిప్రాయాలు తెలుసుకుని, ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల అభిప్రాయాలు తెలుసుకుని, సీనియర్ నాయకుల యొక్క అభిప్రాయాలు తెలుసుకుని కొన్ని పేర్లు చంద్రబాబు గారికి ప్రతిపాదించడం జరిగింది. ఈ 25 జిల్లాలు కూడా అనేక సమీకరణలు చూసి మరలా ఇక్కడ ప్రతి కార్యకర్తకి కూడా ఫోన్ కాల్ ద్వారా, IVRS ద్వారా మీ అభిప్రాయం కనుక్కుని ఈ కమిటీ నియామకం జరిగింది. సో ఈ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కమిటీ తరఫున మీకందరికీ కూడా ధన్యవాదాలు. తప్పనిసరిగా నేనైతే జిల్లా అధ్యక్షుడిగా 100కి 100 మార్కులు నేను తెచ్చుకోగలని చెప్పేసి నాకు విశ్వాసం ఉంది. అంటే ఇది ఒక్కటి విశ్వాసం కాదండి, దానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా 3 కారణాలు మీకు వివరిస్తా. ఇక్కడ కార్యకర్తలు, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అత్యంత కమిట్మెంట్తో, అంటే పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడినటువంటి కార్యకర్తలు మనకున్నారు. ఈ కార్యకర్తల కమిట్మెంట్ నేను ఒక ఇన్ఛార్జిగా, ఒక రాజానగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా స్వయంగా నేను గత 2-3 ఏళ్ళుగా చూస్తున్నా.
ఈ 2-3 ఏళ్ళలో వారు ఏ విధంగా, నేను జస్ట్ 2 ఏళ్ళ ముందు వారి దగ్గరికి కొత్తగా వెళ్ళినప్పుడు ఎంత కమిట్మెంట్తో వారు నా కోసం కృషి చేశారో, నా ఎదుగుదలలో ప్రతి అడుగు కూడా ఈ రాజానగర్ నియోజకవర్గ కార్యకర్తలు ఉందని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఏ కార్యక్రమం చేసినా 100% కమిట్మెంట్తో ఏ విధంగా చేశారో నేను స్వయంగా గమనిస్తున్నాను. కాబట్టి మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు మనకి ప్రథమ బలంగా నేను భావిస్తున్నాను. రెండో అంశం, 7 నియోజకవర్గాల్లో కూడా బలమైనటువంటి నాయకత్వం మనకుంది. ముందుగా రాజమండ్రి రూరల్ చూసినట్లయితే గోరంట్ల బుచ్చి చౌదరి గారు మన శాసనసభలో అత్యంత సీనియర్ నాయకులైన, దాదాపు 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. ఒక మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆధ్యాత్మిక దిక్సూచి అయిన త్రయీ సాధన ద్వారానే మానసిక స్థిరత్వం, ధైర్యం అలవడి జీవితం సుఖమయం కాగలదు అని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీ షా ప్రబోధించారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో 3 రోజుల పాటు పీఠం 98వ వార్షిక మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా తన మాతృమూర్తికి పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను ప్రారంభించారు. ముందుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు, టీడీపీ నాయకుడు వాసిరెడ్డి యేసుదాసు తదితరులు పాల్గొన్నారు. విశిష్టత 1928లో పూర్వాశ్రమంలో మనం నిర్వహించుకునే వాళ్ళం. అక్కడి నుండి 2000 సంవత్సరంలో నూతనంగా ఏర్పరచుకున్నటువంటి ఈ ఆశ్రమంలో ఈ సభా కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ విధంగా ఇప్పటి వరకు 98 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్విరామంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి. ఇప్పటి వరకు 4 పీఠాధిపతులు ఈ మహాసభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రస్తుత 9వ పీఠాధిపతి అయినటువంటి నేను 36 సంవత్సరాలుగా ఈ యొక్క మహాసభలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక జీవన విధానము, సామాజిక జీవన విధానము అనే 2 అంశాల ద్వారా మన ప్రయాణం సాగిస్తూ మన జీవన విధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకుని ప్రయాణం సాగించడం ద్వారా మన సంసారపరమైన, సామాజిక పరమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు ఇవన్నీ తొలగించుకుంటూ మన జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ మనుగడ ఏ విధంగా సాగించవచ్చు అనేటువంటి అనుభూతిని మనకు ప్రసాదించి తరింపజేస్తున్నారు. ఈ పీఠము మతాతీత ఆధునిక మానవతా దేవాలయము. మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తూ మనలో ఉన్న దైవత్వాన్ని మేలుకొల్పి మనలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం అందరం పొంది తరింపజేసుకునేటువంటి మహద్భాగ్యం మనకు తాత్విక జ్ఞానం ద్వారా. బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా స్థానిక సంస్థ ఎన్నికల సన్నాహక సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి జిల్లా కమిటీ మరియు అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కమిటీలో హాజరయ్యాయి. అన్ని నియోజకవర్గాల నుండి జెడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్లుగా పోటీ చేయడానికి అభ్యర్థులను ఎంపిక చేయడంపై సమావేశంలో చర్చించారు. సమావేశానికి జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా జిల్లా ఇన్ఛార్జ్ సుబ్బారావు, అప్పారావు, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాధనాలు రాజు, జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు, ప్రతిపాడు ఇన్ఛార్జ్ గుణపర్తి, అపురూప్, పిఠాపురం ఇన్ఛార్జ్ కండవల్లి లోవరాజు పాల్గొన్నారు. వర్గాల్లోనూ కూడా ఏ ఏ గ్రామాల నుంచి ఎవరెవరు పోటీ చేయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారా అనే దాని గురించి చర్చా సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి కాకినాడ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ మండలాల వారీగా గ్రామాల వారీగా పర్యటించడం జరుగుతుంది. ఈ పర్యటించే క్రమంలోనే ఆయా గ్రామాల నుంచి అభ్యర్థులను ఐడెంటిఫై చేయడము,
పార్టీకి పోటీ చేసే అభ్యర్థుల్ని నియమించి వాళ్ళకి పార్టీ కండువాలు కప్పి పార్టీలో బాధ్యత అప్పచెప్పడం జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా ప్రతి గ్రామం నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, జడ్పీటీసీలుగా పోటీ చేస్తాము. ఖచ్చితంగా విజయం సాధించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తాము. బులెటిన్లోని ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏసీబీకి చిక్కిన పంచాయతీ అధికారి. 55,000 లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన అధికారి. మానవత్వం, ఉదారతను చాటిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి. ఫిరంగిపురం కొండవీడు రహదారిలో ప్రమాదానికి గురైన వారిని ఆసుపత్రికి తరలించిన శాసనసభ్యురాలు. మెరుగైన చికిత్స అందించాలి అని వైద్యులకు ఆదేశం. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. రాజమండ్రి గోకువరం బస్టాండ్ వద్ద గాంధీజీ విగ్రహం ముందు దీక్ష చేపట్టిన రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.